Welcome to my YouTube channel. Today we are discuss about exercise 2.4. Exercise 2.4 లో ఫస్ట్ది ఫైండ్. ఇక్కడ కొన్ని మల్టిప్లికేషన్స్ ఇచ్చారు, మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, మల్టిప్లికేషన్ చేయాలి. మామూలుగా మల్టిప్లికేషన్స్ అయితే చేసేస్తాం, కాకపోతే ఇక్కడ ఏమిటి పాయింట్స్లో ఉన్నాయి. పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పాయింట్ ముందు కాకుండా ఇంకో పాయింట్ ముందు పెడితే ఆన్సర్స్ అనేవి రాంగ్ వస్తాయి. ఫస్ట్ చూడండి, 0.2 × 6. ఈ పాయింట్ తీసేస్తే 6 2s ఎంత 12 అంటే 1 2. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఎన్ని డెసిమల్ ఎన్ని పాయింట్స్ తర్వాత ఉంది? 1 డెసిమల్ తర్వాత ఒక పాయింట్ ఉంది, 1 నెంబర్ తర్వాత ఒక పాయింట్ ఉంది. అంటే రైట్ సైడ్ నుంచే కౌంట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత 1.2. ఓకే, ఇక్కడ చూడండి 46 8 × 4.6 ఎలా చేయాలో చూద్దాం. 8 6 48, 8 4 32, ఒక 4 36. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డెసిమల్ తర్వాతే పాయింట్ ఉంది. అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? 1 నెంబర్ తర్వాత పెట్టుకోవాలి రైట్ సైడ్, అంటే 36.8. ఎక్కడ చూడండి 2.71 × 5. 5 1s 5, 5 7s 35, 3 ఇక్కడ 5 ఇక్కడ, 5 2s 10, ఒక 3 13. చూడండి ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 అంటే 2 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కౌంట్ చేసుకోండి 1 2 అంటే ఎక్కడ 13.55. ఒకవేళ ఇక్కడ 3 ఉందనుకోండి, 3 పాయింట్స్ తర్వాత డెసిమల్ ఉందనుకోండి 1 2 3, అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? 1కి 3కి మధ్యలో పెట్టుకోవాలి. చూడండి డెసిమల్స్ అదే పాయింట్ తర్వాత డెసిమల్స్ని కౌంట్ చేసుకొని రైట్ సైడ్ నుంచి వస్తే మనం పెట్టేసుకోవచ్చు పాయింట్. నెక్స్ట్ 4 1s 4, 4 0s 0, 4 2s 8. ఎక్కడుంది పాయింట్? 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది డెసిమల్. అంటే నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి? 0కి 4కి మధ్యలో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి 7 5s 35, 3 ఇక్కడ 5 ఇక్కడ, 7 0s 0, ఒక 3 7 0s 0. ఇది చూడండి ఎన్ని తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? 2 1 2, 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 అంటే 0కి 3కి మధ్యలో పాయింట్ పెట్టాలి. ఇది చూడండి 4 2s 8, 4 0s 0, 4 1s 4, 4 1s 4, 4 2s 8. ఎక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టారు 1 2. తర్వాత ఇక్కడ చూడండి 2 6 12, 1 ఇక్కడ 2 ఇక్కడ, 2 8 16, 16 ఒక 1 17. నెక్స్ట్ 2 0s 0 +1 అంటే ఎక్కడ పెట్టుకోవాలి? 2 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి 1 2 1 2 అంటే ఇక్కడ 1.72. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ whose length is 5.7 cm, breadth is 3 cm. Given
లెంత్ ఎంత ఇచ్చారు? 5.7 సెంటీమీటర్స్. బ్రెత్ బి ఎంత ఇచ్చారు? 3 సెంటీమీటర్స్. ఏం కనుక్కోమన్నారు? ఏరియా కనుక్కోమన్నారు. ఓకే, ఏరియా కనుక్కోమన్నారు. మనకి ఏం ఫార్ములా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత వచ్చింది? 5.7 సెంటీమీటర్. బి ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్స్. ఫస్ట్ 2 సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ రాద్దాం. ఎందుకు? ఇంటూలో ఉంటే స్క్వేర్ రాసుకోవాలి. నెక్స్ట్ 5.7 ఇంటూ 3. ఓకే, చూద్దాం. 3 7s 21, 3 5s 15, 1 2 17. అంటే ఎంత వచ్చింది? 171 వచ్చింది. ఇది చూడండి, ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది? 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి నువ్వు 1 డిజిట్నే కౌంట్ చేసుకోవాలి. అంటే 7కి 1కి మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంటూ చేస్తే 1 కాబట్టి ఇక్కడ ఉంది. అంటే 10 కానీ 100 కానీ 1000 కానీ ఏది చేసినా అదే నెంబర్ వస్తుంది. కాకపోతే జీరోస్ ఎక్స్టెండ్ చేయడం లేకపోతే పాయింట్స్ పెట్టుకోవడం అని జరిగిద్ది. చూడండి, 1.3 ఇంటూ 10 అంటే ఎంత? ఇక్కడ 13 ఆన్సర్. నేను ఒకటి చెప్తాను చూడండి. ఇది చూడండి, 1.3 ఏం రాయొచ్చు? 1.3 13/10 రాసుకోవచ్చుగా. ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డెసిమల్. అంటే బై 10. అదే 2 ఉంటే 100 వేసుకోండి. ఇంటి ఇక్కడ ఏముంది? 10. ఈ 10 క్యాన్సిల్ అయితే 13 కదా ఆన్సర్. ఓకే, ఇలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, 36.8 ఇంటూ 10. ఇప్పుడు చేస్తే ఎలా వస్తుంది చూడండి. 36 368/10 ఇంటూ 10. ఈ 10 క్యాన్సిల్ అయితే 368 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 153/7/10 ఇంటూ 10. ఈ 10 క్యాన్సిల్ చేస్తే 1537 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 160. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే బై 100 వేసుకోవాలి. 1 ఉంటే మాత్రమే 10 వేసుకోవాలి, 2 ఉంటే మాత్రం 100 వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంటూ 10. ఈ 0 క్యాన్సిల్. ఓకే, అప్పుడు ఏం మిగిలింది? 16807/10 అంటే ఎన్ని? 1 డెసిమల్ తర్వాత పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 డెసిమల్. అదే 2 జీరోలు ఉంటే 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 31.1 అంటే ఎన్ని? బై 10 వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? 1 డెసిమల్ తర్వాతే కదా. ఈ 0 క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది? 311 ఇంటూ 10 3110. నెక్స్ట్ ఇది ఇక్కడ ఎన్ని? 1 డెసిమల్ తర్వాత కాబట్టి బై 10 వేసుకోవాలి. ఈ 0 క్యాన్సిల్ అయితే ఎంత? 1561 ఇంటూ 0 ఇంటూ 10 కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 362 రాసుకొని ఇక్కడ ఎన్ని డెసిమల్స్ తర్వాత? 2 డెసిమల్స్ కాబట్టి బై 100. ఇక్కడ ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయితే 362. నెక్స్ట్ ఇక్కడేంటి? 4307 అంటే 2 డెసిమల్స్ తర్వాత పెట్టుకున్నాం కాబట్టి బై 100 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? 4307. ఓకే, చెప్పేటప్పుడు క్లారిటీగా వింటే అసలు మీకు ఒక చిన్న డౌట్ కూడా రాదండి.
నెక్స్ట్ 0.5 అంటే 5 రాసుకొని బై ఎంత ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ వచ్చింది 1 డెసిమల్ తర్వాత కాబట్టి బై 10. అదే 2 అయితే బై 100. ఇక్కడ ఒక 10, ఈ 10s క్యాన్సిల్ అయితే 5 ఆన్సర్. ఇక్కడ చూడండి 0.08 అంటే ఎన్ని డెసిమల్స్ 2 డెసిమల్స్. 2 డెసిమల్స్ అంటే 8/100. ఇక్కడ పక్కన ఏముంది 10 ఉంది, ఈ జీరో క్యాన్సిల్. ఏం మిగిలింది 8/10 అంటే ఎంత 0.8. 1 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అండ్ 1 డెసిమల్ తర్వాతే కదా పాయింట్ పెట్టుకున్నా. ఇప్పుడు 0.9 × 100 చూడండి. నైన్ బై 10 ఎన్ని డెసిమల్స్ 1 డెసిమల్ ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. 9 10s 90. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. దీనికి ఇక్కడ 0.3 అంటే ఎన్ని డెసిమల్స్ తర్వాత 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, అప్పుడు 3/100 ఇంటూ ఇక్కడ ఎంత మల్టిప్లై చేయమన్నాడు 1000. ఈ 2 zeros క్యాన్సిల్. 3 × 10 30. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఏ 2-wheeler కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 55.3 kilometers ఇన్ 1 liter ఆఫ్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిద్దంట 55.3 kilometers. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 10 liters ఆఫ్ పెట్రోల్. 10 liters ఆఫ్ పెట్రోల్తో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిద్ది అని అడుగుతున్నారు. ఓకే, 1 liter పెట్రోల్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఎంత 55.3 kilometers. ఇప్పుడు ఏంటి ఇన్ 10 liters ఆఫ్ పెట్రోల్ కవర్స్ ఏ డిస్టెన్స్. అప్పుడేం రాయాలి 55.3 × 10. ఓకే, ఫస్ట్ కిలోమీటర్స్ రాసుకోండి. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 1 నెంబరే మాత్రమే ఉంది. ఇక్కడ ఒక 10 ఉంది, అప్పుడు 2 క్యాన్సిల్ అయ్యి మనకేమొస్తుంది 553 వచ్చింది. ఎలాగో చెక్ చేస్తాం చూడండి. ఈ పాయింట్ ఏమో బై 10 వేసుకున్నా మీకు ఈజీగా క్యాలిక్యులేట్ అవ్వడానికి. ఈ 10 క్యాన్సిల్, అప్పుడు ఎంత 553 kilometers. ఓకే, 553 kilometers. నెక్స్ట్ 5th వీటిని కూడా మల్టిప్లికేషనే చేయాలి. కాకపోతే ఇక్కడ ఇందాకేమిచ్చారంటే 10 100 1000 సేమ్. మల్టిప్లికేషన్ చేయకుండా జస్ట్ అదే డెసిమల్స్ మార్చుకోవడం. ఇక్కడ అలా కాదు, మల్టిప్లై చేయాలి. ఎలాగో చేసుకుందాం చూడండి. 2.5 × 0.3. 3 5s 15, 3 2s 6, 1 7 ఇంటూ 0తో ఏం చేసినా అదే వచ్చింది 0 అంతా 0.75. ఎన్ని డెసిమల్స్ తర్వాత ఉంది ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 మొత్తం 2 అంటే 1 2. ఓకే, 1 2 2 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక 1 ఉంది ఇక్కడ ఒక 1 మొత్తం 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అందుకే 1 2 అని లెక్క పెట్టాను. నెక్స్ట్ చేసేటప్పుడు వింటే క్లారిటీగా అర్థమైద్ది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1 7 7 1తో ఏం చేసినా అదే నెంబర్ వచ్చింది, సేమ్ యాస్టీస్గా రాసుకోండి. ఇంటూ ఇక్కడ ఏంటి 0 కాబట్టి ఏం చేసినా 0 వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ ఒక 1 డెసిమల్ తర్వాత ఇక్కడ ఒక 1 డెసిమల్, మొత్తం 2 డెసిమల్స్ లెక్క పెట్టండి. 1 2 అంటే ఎక్కడ ఉంటుంది? 5కి 1కి మధ్యలో 0.5.17 లేకపోతే 5.17 అయినా చదవచ్చు. ఎక్కడ చూడండి, 2 8 16, 2 6 12, 1 13, 2 1 2, ఒక 1 3, 2 3 6 ఇంటూ పెట్టుకోవాలి. ఇక్కడ జీరోతో ఏం చేసినా 0 వచ్చింది. ఎన్ని? 4. నెక్స్ట్ 6 3 3 6 0. నెక్స్ట్ ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, మొత్తం 2 డెసిమల్స్ తర్వాత 1 2 అంటే ఇక్కడ పెట్టుకోవాలి. చెప్పేటప్పుడు క్లారిటీగా వినండి, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ 3.1 ఇంటూ 13.1, 1తో ఏం చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఇంటూ 3 3 9, 3 1 3, ఇక్కడ 3 రాసుకోవాలి. 9 1 10, ఇక్కడ ఒక 1 వేసుకొని ఇక్కడ 0 వేసుకోవాలి. 3 1 4. చూడండి ఎన్ని డెసిమల్స్ తవ్వుతుంది? ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, మొత్తం 2 డెసిమల్స్. 1 2 అంటే 4కి 0కి మధ్యలో ఉండాలి. ఓకే. నెక్స్ట్ 0.05 ఇంటూ 0.5. ఓకే. 5 ఇంటూ 5 25, ఇక్కడ ఒక 2 వేసుకొని ఇక్కడ 5 వేసుకోవాలి. 5 zeros 0 ప్లస్ 2, 5 zeros 0 ఇంటూ 0తో ఏం చేసినా 0 వచ్చింది. ఓకే. యాడ్ చేస్తే సేమ్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? డెసిమల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3, మొత్తం ఎన్ని? 3 కౌంట్ చేయండి. 1 2 3 అంటే 0.025. నెక్స్ట్ 11.2 ఇంటూ 0.15. 5తో చేయాలి ఫస్ట్. 5 2s 10, 5 1s 5 1 6, 5 1s 5 ఇంటూ 1తో ఏం చేసినా అదే వచ్చింది. 0తో ఏం చేసినా 0 వచ్చింది. మొత్తం యాడ్ చేద్దాం. 0 6 2 8, 5 1 6, నెక్స్ట్ ఇక్కడ ఒక 1 0. నెక్స్ట్ ఎన్ని డెసిమల్స్ తర్వాత? 1 2 3, 3 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 అంటే 1.680. చూడండి 1.07 ఇంటూ 0.02, 2తో చేద్దాం. 2 7s 14, 2 zeros 0, ఇక్కడ ఒక 1 యాడ్ చేస్తే 1, 2 1s 2 ఇంటూ 0తో ఏం చేసినా 0 వచ్చింది. మళ్ళీ ఇంకొక 3rd డిజిట్ ఉంది, దాంతో కూడా చేస్తే ఏమొచ్చింది? 0తో చేస్తే 0లే వస్తాయి. నెక్స్ట్ 4 1 2 0 0, మొత్తం ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో చూద్దాం. 1 2, ఇక్కడ 1 2, మొత్తం 4 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 అంటే 0.0214 అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం. 5 5s 25, 2 ఇక్కడ 5 ఇక్కడ, 5 zeros 0 ఒక 2 2, 5 zeros 0, 5 1s 5 ఇంటూ 0తో ఏం చేసినా 0 వచ్చింది. 1 2 3 4. నెక్స్ట్ 1తో సేమ్ ఏం చేసినా అదే వచ్చింది. 5 2 5
5 0 1. ఓకే, ఇప్పుడు ఎన్ని డెసిమల్స్ చూద్దాం. 1 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, మొత్తం 4 డెసిమల్స్ని కౌంట్ చేసుకుందాం. 1 2 3 4. 10.5525. నెక్స్ట్ 1తో చేసినప్పుడు సేమ్ అదే నెంబర్ వచ్చింది, డెసిమల్స్ రాసుకోకూడదు. ఇంటూ 0తో ఏం చేసినా 0 వస్తుంది, మళ్ళీ 0తో చేస్తే 0 వస్తుంది. చూడండి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి. 1 2 1 2, మొత్తం 4 డెసిమల్స్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 అంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ తీసేసినా ఒకటే, తీసేస్తే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మనకు ఆన్సర్ ఏంటి? 1.0101. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 1తో ఏం చేసినా అదే వస్తుంది, మళ్ళీ 1తో ఉంది, మళ్ళీ అదే నెంబర్ రాసుకుందాం. 1 1 0 0 1 1. ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, 1 2, ఇక్కడ ఒక 1 ఉంది, మొత్తం 3 డెసిమల్స్ తర్వాత కౌంట్ చేయాలి. 1 2 3 అంటే 0కి 0కి మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒక లైక్ అయితే కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.